ఈరోజు కార్తీక బహుళ చతుర్దశి. మా మాతామహులు ఊరైనటువంటి సిరగారపల్లి పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు దగ్గరగా ఉంటుంది. ఎంత చక్కనైన విలేజో చూడండి. చక్కటి ఇల్లు, చుట్టూ కొబ్బరి చెట్లు, చుట్టూ గ్రీనరీ మనం ఎక్కడ చూడం. ఇక్కడ ఉమామల్లేశ్వర స్వామి దేవస్థానం ఉంది. అక్కడ మేమందరం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, భాగవతులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మా మాతామహులు, ఆయన ఫ్యామిలీ అందరం, అంటే మనవలు ముని మనవలు అందరం కలిపి ఈరోజు ఇక్కడ లక్ష బిల్వార్చన, ఏకాదశ రుద్రాభిషేకం స్వామికి ఉమామల్లేశ్వర స్వామికి చేస్తాము. తుఫాన్ అది ఉండడం వల్ల కాస్త వాతావరణం వర్షం అది వస్తుంది. కానీ అక్కడ మా వాళ్ళందరూ కజిన్స్ చక్కగా ఏర్పాట్లు అవి చేశారు. చూద్దాం, వెళ్ళి అక్కడ దాంట్లో కార్యక్రమంలో పాలు పంచుకుందాం. అసలు మీకు ఎక్కడ కారు హాయిగా ఏసీ తీసేసుకుని బ్రహ్మాండంగా వచ్చేసి ఆ చల్లని ప్రకృతి గాలిలో వెళ్తూ ఉంటే ఎంత హాయిగా ఆనందంగా ఉందో చూడండి. ఇక్కడ ఇంటికి వచ్చేసాం. ఎంత ఆత్మీయతో పలకరింపులు చూసారా. మా అమ్మగారి ఇంట్లో అందరినీ పలకరించుకుంటూ అలాగే వెళ్తూ మాట్లాడుకుంటూ కార్యక్రమానికి రెడీ అవుతున్నాం. గుడి దగ్గరికి తీసుకెళ్తాం మిమ్మల్ని. కార్యక్రమానికి ఉద్యుక్తులు అవుతాం. చూడండి, ఆ కార్యక్రమంలో పాలు పంచుకుందాం. ఉత్తర తూర్పు దిక్కులుగా నడవడం కోసం మేము ముందర వీధిలోంచి వెళ్ళి అక్కడ కజిన్ ఉంటుంది, మా కృష్ణ వాళ్ళ ఇల్లు అది ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఈ వేద మంత్రాలు చెప్పుకుంటూ ఊరంతా చూసుకుంటూ చక్కగా అందరం కలిసి మొత్తం 20 మంది 25 మంది కజిన్స్, అందులో ఋత్విక్కులు అందరం కలిసి వేద మంత్రాలు చెప్పుకుంటూ ఉమామల్లేశ్వర స్వామి దేవస్థానం దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. చూడండి, ఎంత పెద్ద మండువా ఇళ్ళు, చాలా చక్కగా, ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారో. ఇంకా ఊళ్ళో అన్ని ఇళ్ళన్నీ చక్కగా మెయింటైన్ చేస్తూ వాళ్ళు. శాస్త్రులు గారు కుటుంబం అంటే చాలా చక్కటి గౌరవం అక్కడ. తాతయ్య గారు అంటే అందరూ వచ్చి సాయంత్రం వాళ్ళందరూ కూడా వచ్చి గుళ్ళో ప్రసాదం అంతా తీసుకుని వెళ్తారనమాట. పూజ అయితే కార్యక్రమం మా మాతామహులు కుటుంబం మాత్రం పూర్తిగా తీసుకుని చేస్తుందన్నమాట. చూడండి, ఇది ఎలాగా ఉత్తర తూర్పు దిక్కులుగా వెళ్తున్నాం అన్నమాట. నడుస్తూ వెళ్ళి గుడిలోకి ఎంటర్ అవుతాం అన్నమాట. గుడి కనపడుతుంది కదా. మా అమ్మమ్మ గారి ఇల్లు ఇదే పక్కన లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇల్లు మండువాలోగిలి, పెద్ద మండువాలోగిలి. కానీ దాన్ని అలాగే మెయింటైన్ చేస్తాం మా మావయ్య గారు ఇప్పటికీ కూడా. దాన్ని జాగ్రత్తగా చూసారండి. మంకీస్ అవి రాకుండా దానికి జాగ్రత్తగా ప్రొటెక్షన్ అది చేసి అన్నీ చేసి పెట్టుకుని మెయింటైన్ చేస్తున్నారు. కష్టంగా ఇప్పుడు వాటిని మేనేజ్ చేయడమే కష్టం అవుతుందని చెప్తున్నారు అనమాట. ఇదిగో ఇల్లు, అందరూ జాయిన్ అవుతున్నారు పూజలోకి. వెళ్తున్నాం స్వామివారికి అన్ని ద్రవ్యాలు, పూజా ద్రవ్యాలు అవన్నీ తీసుకుని ఇక్కడి నుంచి కలుసుకుని వెళ్తున్నాం. ఇక్కడికి వెళ్ళి చాలా చక్కగా చిన్న ఆలయాలు కూడా వచ్చాయి ఇప్పుడు ఇక్కడ. ఉమామల్లేశ్వర స్వామి దేవస్థానం, అలాగే సాయిబాబా గుడి, అలాగే అమ్మవారి దేవస్థానం చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. మొత్తం ఊరైతే ఫుల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఎప్పుడూ 10-15 ఏళ్ళ క్రితం ఎక్కడ ఒక దోమనది ఉండదు. అంత అద్భుతంగా ఉంటుంది. చాలా చక్కగా మెయింటైన్ చేశారు అక్కడ. ఇగో మా మావయ్య గారు, నాన్నగారు అందరూ కలిపి వస్తున్నాం అన్నమాట. గుళ్ళోకి వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ స్వామివారికి ఈవేళ రోజున కార్యక్రమాలు అన్నీ చేస్తాం. చూడండి, మీకు కొద్దిగా సంక్షిప్తంగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను, చూస్తూ ఉండండి. ఇగో మా అమ్మమ్మ గారి ఊరిలోనే ఉమామల్లేశ్వర స్వామి దేవస్థానం. చక్కగా ఇప్పుడు స్వామివారికి అభిషేకము, ఏకాదశ వార రుద్రాభిషేకము మహాన్యాసపూర్వక
శరీర శుద్ధ్యర్థం చేసి రుద్రుని ఆహ్వానించి చక్కగా చేస్తాం. ఇప్పుడు వాతావరణం కూడా కాస్త తుఫాను వల్ల కొద్దిగా ఆహ్లాదంగా ఉంది. ఇక్కడ పెద్దగా వర్షం లేదు కానీ చాలా బాగుంది. రామం విపదవత్తః దదాతు సోమి నలో భూనా శుభామతిః. అగ్నిర్భంగం ప్రజనతం వరస్తాదరద్భాగోపాః పరిపాదితస్తః ప్రత్యం జ్యోతిందరివదః పరస్తే నైషాచిత్తం నవదాగరేషణో అద్య దినే ఉమామల్లేశ్వర స్వామి ప్రీత్యర్థే అన్యోన్య బ్రాహ్మణ సహాయేన అర్త్విక్ సహాయకృత నమక ప్రశ్న చమక అనువాక మహన్యాసపూర్వక ఏకాదశవార రుద్రాభిషేక పూర్వక పురుష సూక్త విధాన శివ సహస్ర శతసహస్ర సంఖ్యాక బిల్వపత్ర పూజాంచ దేవ్యాః శ్రీ సూక్త విధాన లలితా సహస్ర పూర్వక యథాశక్తి కుంకుమ పూజాంచ యథాశక్తి దేవపారాయణంచ సూర్యభాను ఖగపూష హిరణ్యగర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కర నామక హరిహర బ్రహ్మాత్మక సంజ్ఞా పద్మిని ఛాయా ఉషా సమేత సవితృ శ్రీ సూర్యనారాయణ స్వామి ప్రీత్యర్థే యథాశక్తి సూర్య నమస్కారంచ స్వపతి దేవతా ప్రదతాత్పరిత్యర్థో గావో వత్సరక్షణానంతరం అపరిమిత క్షీర ప్రదానేన సమస్త భక్తజన సంతోషకరణార్థం తపస్వీ జనానాం పంచేంద్రియ జయసిద్ధ్యర్థం శివధర్మపరాయణానాం విష్ణుధర్మపరాయణానాం దేవీధర్మపరాయణానాం నిర్విఘ్న భగవదార్చనాసిద్ధ్యర్థం అనాద్యగత్యావాసనయా ప్రవర్తమానేऽस्मिन् సంసారచక్రే వివిధాభిః కర్మగతిభిः విచిత్రాసు యోనిషు పునః పునరనేకదా జీవిత్వా కేనచిత్ పుణ్యవిశేషేణ ఇదానీం మానుష్య జన్మ విశేషం ప్రాప్తవతః మమ అనుకోండి. మమ జన్మాభ్యాసాది జన్మ ప్రపత్యేత క్షణ పర్యంతం మధ్యేవర్తిన కాలే బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగ్రత్త
ఓం యప్రాణతో నిమిషతో క్షేత్రైకైక్రాధారగతో బహూవ యీసే అస్య త్రిపదశ్చ దష్పదః కస్మై దేవాయ హవిషాభిధేమ. శిరసే నమః. శిరస్ తగ్గించాలి, శిరస్ తగ్గించాలి. ఓం బ్రహ్మనిత్యానం ప్రథమం పురస్తాత్ తుసేవతః సురుతో వేదావః సబుద్ధయా ఉపమా అస్య నిష్ఠా సతస్య యోని మసతస్య విమః దృష్ట్యై నమః. ఓం నమస్తే. కళ్ళు మూసుకోండి. ఓం నమ శివాయ. పుష్పార్ఘ్యం సమర్పయామి. నమస్కరోమి అనండి. నమః పార్వతీ బయటికి. ఓం తత్పురుషాయ విద్మహే
चंद्रशेखर 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 पाहि मां चंद्रशेखर 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 रक्ष मां रत्नशानुशरासनं भजतादिशृङ्गनिकेतनं सिञ्जनीकृतपन्नगेश्वरमच्युतानरसायकम् क्षिप्रदत्तपुरत्रयं चंद्रशेखर 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 पाहि मां चंद्रशेखर 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 कलेभरं भवनाशनं चंद्रशेखरमाश्रये मम किङ्करी नमस्कारान् समर्पयामि महेश्वरी सर्वात्मिका संपत् गौरी देवता सुप्रद सुब्रह्मण्य मधुप्रसादं भवानो ओम पदस्वाक्षी यशोक्षिता अस्मदा योदारि कथानि वर्तते धर्मे प्रदान देवी सर्वकामान् पदधये भक्तः
ఉమాపతిం సురవరం వందే జగత్కారణం లోకాధారం వందే పశూనాం పతిం వందే సూర్యశిఖాంగవస్నయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శ్రీధరం ఆ విధంగా మా మాతామహుల గ్రామంలో సిరగారపల్లి గ్రామంలో ఉమామల్లేశ్వర స్వామికి లక్ష బిల్వార్చన కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం చేసుకునే మా కుటుంబ సభ్యులందరం చేసుకునే పూజ సుసంపన్నమైంది. ఇది 20 సంవత్సరాల పైగా మేము చేస్తున్నాము. మీరు అందరూ కూడా చూసి ఆనందిస్తారు కదూ. ఉంటాం మరి.